హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రత్నా నాని యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తవారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో తీసైతే చాలా రోజులు అవుతుందండి. కానీ ఇంక నేను అప్లోడ్ చేయాలంటే షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అందుకని ఇంకా వాటిని అప్లోడ్ చేశాక ఇక దీన్ని చేద్దామని చెప్పేసి కొంచెం లేట్ అయిందనమాట ఈ వీడియో. ఇక పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా హడావుడిగా ఉంటుంది ఇక మొత్తం. ఇక నేనైతే బ్యాగులు ఇంతకు ముందే ఉతికానండి. కానీ కొంచెం మట్టి పడినట్టు అనిపించింది. ఇక కొంచెం దుమ్ము ఉన్నాయి అనిపించేసి మళ్ళీ ఉతుకుతున్నాను అనమాట. ఉతకడం అంతా అయిపోయింది. కాసేపు ఇక నీళ్లు ఉడుతాయి అని చెప్పేసి అలా తగిలిచ్చానండి. ఇంకా అసలు విషయం ఏంటంటే, ఇక మేము ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నామండి. ఇంత ఇల్లు కాకపోయినా మామూలుగా ఒక 3 బెడ్రూమ్ ఇల్లు కొనుక్కుందామని మేము ఆలోచనలో ఉన్నాం అనమాట. ఇక మా మావయ్య వచ్చారు మా దగ్గరికి వచ్చి, ఇలా ఇల్లుంది, కట్టిన ఇల్లే అంతా కట్టించి కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళే చేసిస్తారు మనకి, ఇంకెంత అమౌంట్ అని ఇక చెప్పారనమాట. సరే ఒకసారి చూద్దామని ఇక మేము మా మావయ్య శుక్రవారం వచ్చి చెప్పారు. శనివారం రోజు ఇంక మేము వెళ్దాం లేదా సోమవారం రోజు వెళ్దాంలే అనుకున్నాం అన్నమాట. మా వారు అన్నారుగా సోమవారం వెళ్దాంలే అని అన్నారు. కాదు లేదు శనివారం వెళ్ళాల్సిందే, వెళ్ళి చూడాల్సిందే అని అన్నాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఇల్లు చూసాం కానీ ఇంకా ఏది నచ్చలేదు మాకు. ఇదైనా కనీసం నచ్చిద్దేమో అని చెప్పేసి నేనైతే కొంచెం తొందర అనమాట. ఎందుకంటే సొంత ఇల్లు అంటే ఎవరికైనా ఇష్టమే కదా చూసుకోవాలని. ఇక ఆ తొందరలోనే కొంచెం ఉదయాన్నే లెగిసి శనివారం ఇక పనులు చేసుకుంటున్నాను. ఇక చేసుకుంటుంటే ఇక తలంతా బరువుగాను, ఇక జ్వరం తలిగినట్టుగా, ఒళ్ళు నొప్పులు, జలుబు ఇవన్నీ ఉన్నాయండి. ఇక పని చేయటానికి ఇక అనీజీగా ఉందనమాట. మామూలుగా జ్వరం వస్తే మనకి ఒక రకంగా ఉంటుంది, మామూలుగానే ఉంటుంది, పెద్దగా అంతేం అనిపించదు. ఈ జ్వరం అయితే అసలు నాకు మరీ తలంతా తిప్పేసినట్టుగా ఒక రకంగా ఉండి భయం వేసింది. ఇక మా వారికి ఫోన్ చేస్తే మీ అమ్మని తీసుకొని వెళ్ళు హాస్పిటల్కి, అక్కడ టెస్టులు అని చేయించుకో అని చెప్పారు. టెస్ట్లోనైతే నాకైతే కరోనా వచ్చిందని చెప్పారండి. తర్వాత మా అమ్మకు కూడా చేయించాను అనమాట. నేను అంతకు ముందు అనుకున్నాను కదా ఈ టెస్టులు ఇవన్నీ చేయించుకోగలకి, అంటే మామూలుగా ఉన్నప్పుడు ఉదయం లేసి పని చేసుకునేటప్పుడు అమ్మయ్య ఎట్టగా మన సొంత ఇల్లు అయిద్ది, ఇంకా కొంచెం డబ్బులు ఉన్నాయి కదా అవి కొంచెం వాళ్ళకి అడ్వాన్స్ కట్టేసి ఇంకా మనది అనిపించుకొని తర్వాత లోన్ పెట్టేసుకొని ఇల్లు కొనేసుకుందామని ఈ ఆరాటంలో నేనున్నాను. తీరా చూస్తే కరోనా వస్తే వాటికి సంబంధించిన మెడిసిన్ వాడాలి, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ మా వారు తీసుకొచ్చారు. ఇక అవన్నీ ఒక 10 డేస్ పట్టిందండి మాకు. ఇంకా 10 డేస్లో తగ్గిపోయింది అనమాట. 10 డేస్ ఆగిన తర్వాత మా మామయ్యకి ఫోన్ చేస్తే సేల్ అయిపోయిందని చెప్పారు. ఇక అది మాకు రాసి పెట్టలేదులే అని చాలా బాధపడ్డానండి. అసలు ఇప్పుడే రావాలా ఈ కరోనా అని చాలా తిట్టుకున్నాను అనమాట. ఈ కరోనా వల్ల చాలా కుటుంబాలు అయితే నష్టపోయాయండి. అసలు చనిపోయిన వారిని కనీసం ఇంటికి కూడా తీసుకొని పోకుండా ఎక్కడో అక్కడ గోతులు తీసేసి అక్కడ పడేయటం అలాంటివన్నీ జరిగినాయండి. ఈ కరోనా వల్ల అసలకి చాలా అల్లకల్లోలం అలా జరిగిందండి నా డ్రీమ్ అయితే. ఇంకా తర్వాత అయినా తీసుకోవచ్చు కానీ మీరు అనుకోవచ్చు, ఇంకా తర్వాత పరిస్థితులు అనుకూలించలేదనమాట. ఆ టైంలో అయితే ఆ టైంకి మాకు ఇల్లు అయిపోయేది. ఇక్కడ ప్రశాంతంగా మా ఇంట్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము ఉండేదైతే రెంటెడ్ హౌస్. ఇంకా మిగతా విషయాలని వేరే వీడియోలో చెప్పేస్తానండి. ఇప్పుడైతే టిఫిన్కి అయితే పూరి చేస్తున్నాను అనమాట. పూరీలోకి పూరి కర్రీ రెడీ చేస్తున్నానండి. పూరీలోకి కర్రీ చాలా మందికి చాలా రకాలుగా చేసుకుంటుంటారు. నేనైతే ఇలా సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి కొంచెం వేగిన తర్వాత ఇంకా శనగపిండి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పోసుకొని ఇంకొంచెం వాటర్ కలిపేసి ఇక పూరీ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇక పూరీలు కూడా రెడీ చేసుకుంటే ఇక శుభ్రంగా మనం ఎంతో టేస్టీగా ఉండే పూరీలు అయితే ఇక తినేయొచ్చండి. నిజంగా నేనైతే మంచిగా నీట్గా చేసుకుంటానండి, నాకు ఇష్టమైనట్టు. ఇక మా వారు డ్యూటీకి వెళ్ళారనమాట. వెళ్తూ ఇక ఆయిల్ అయిపోయింది తీసుకురా అంటే ఇక తీసుకొచ్చారు. అసలు ఎప్పుడైనా డబ్బా తీసుకొస్తారు కానీ ఈసారి ఒక 4 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇవి సర్దుకో తర్వాత తీసుకొస్తా అని చెప్పి. ఇక మా వారైతే ఆయిల్ ఎక్కువ వాడితే అసలు ఊరుకోరండి. కానీ ఆయిల్ లేకపోతే ఏ పని ఉంటుంది చెప్పండి. పూరీలు చేయాలంటే ఆయిల్ పట్టిద్ది, ఇంకా పిల్లలు గారెలు అంటారు, బోండా అంటారు, ఇవన్నీ అంటారు. ఇక మా వారు ఏమో అరుస్తూ ఉంటారు, ఇంత ఆయిల్ అయిపోయింది అంత ఆయిల్ అంత ఎక్కువగా వాడటం మంచిది కాదులే కానీ ఇంకేస్తామండి, మరి పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ మాకు బాగానే పట్టిద్ది అనమాట. మా వారు కిచెన్లోకి వచ్చి ఏమేమి సరుకులు అయిపోయినాయి ఏంటి అని చూసుకుంటారు. ముందు మెయిన్ రాగానే ఫస్ట్ ఆయిల్ డబ్బా చూస్తారనమాట. ఎంత అయిపోయిందా అంత అయిపోయిందా అని. మీ ఇంట్లో కూడా అంతేనండి? కామెంట్ చేయండి. ఇంకా మిగతా అన్నీ కూడా తీసుకొస్తారు కానీ ఒక ఆయిల్ విషయంలోనే కొంచెం అరుస్తారనమాట. అంత ఆయిల్ ఎందుకు వాడేదని చెప్తా ఉంటారు. ఇక పూరీ కర్రీ రెడీ అవ్వగానే ఇక పూరీ కర్రీని పక్కన పెట్టేసి ఇక పూరీలు అయితే చేస్తున్నానండి. పూరీలు ఒక్కొక్కరికి పొంగు అని చెప్తారు. ఎందుకు పొంగు అండి, పిండి కలుపుకునే విధానంలో ఉంటదన్నమాట. పూరీ పిండి ఎప్పుడైనా కొంచెం జారుగా కలుపుకోవాలండి. ఎందుకంటే పూరీ ప్లేట్ ఉంటుంది కదా మనం ఒత్తేది, ఇక అది ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. పూరీ అంటే ఒకటి గుర్తొచ్చిందండి నాకు. మేము ఇంతకుముందు వేరే ఊర్లో ఉన్నాం, మా ఊర్లోనే ఉన్నాము.
అప్పుడైతే నేను పూరీలు చేసి కిచెన్‌లో పెట్టి ఇంకా ఇంట్లోకొచ్చాననమాట. కిచెన్ వేరుగా ఉండేది. ఇక మేము ఉండే గది వేరుగా ఉండేదనమాట. చేసి ఇక నేను ఇంట్లోకెళ్ళిపోయాను. ఇక కోతొచ్చి మొత్తం ప్లేట్‌కి ప్లేట్‌కి తీసుకొని పోయి ఇక ఒక ఇంటి మీద పెట్టుకొని ఒకటే తింటుందండి. ఇక పూరీలన్నీ తిన్న తర్వాత ఇక దాని పిల్లలు, ఆ కోతి పిల్లలు ఇయన్నీ తిన్న తర్వాత ఆ ప్లేట్ అయితే కిందకి జారేసిందండి. అప్పటిదాకా అయితే అసలు ప్లేట్ వదలలేదనమాట. ఇక పూరీలు చూడండి భలేగా పొంగినాయండి. కొంతమందిరైతే పాలేసి కూడా కలుపుతా ఉంటారు ఈ పూరీ పిండిలోని. కానీ నేనైతే మామూలుగా వాటర్‌తోనే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇక పూరీలన్నీ చేసిన తర్వాత ఇక పిల్లలకి పెట్టేసి ఇక నేను కూడా తింటాననమాట. ఇంక నాకైతే బాగా ఇష్టం ఇక పూరీలంటే. బయట కొనుక్కునే బదులు హాయిగా ఇలా మనం ఇంట్లో చేసుకొని హాయిగా తింటే ఎంత బావుంటదంటే హెల్త్‌కి మంచిదనమాట. ఇక నేను ఎప్పుడైనా ఇంట్లోనే చేస్తానండి. ఎక్కువ శాతం ఒక బయటైతే మేము అస్సలు టిఫిన్‌లు కానీ ఏమి తినము. ఎప్పుడో ఒకసారి ఒంట్లో బాగోనప్పుడు మా వారు టిఫిన్‌లయితే తేరు. ఇక ఏదన్నా సాంబార్ గాని అలాంటివి తీసుకొస్తారు. ఇక బయట మనం తెచ్చుకునే టిఫిన్స్ వాళ్ళు ఆయిలు దాంట్లో డీప్ ఫ్రై చేసి మనకిస్తా ఉంటారు. అది ఎన్ని రోజుల ఆయిలో ఏంటో మనకు తెలీదు. ఇక దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇలా హాయిగా తృప్తిగా వండుకొని తింటే మనకు కూడా హాయిగా ఉంటది. ఇక మన ఆరోగ్యానికి కూడా సేఫ్ అనమాట. ఇక మధ్యాహ్నానికైతే రైస్ వండానండి. ఇంకా ఎగ్ కర్రీ కూడా చేశాననమాట. ఇక పిల్లలందరికీ ఉడకబెట్టేసి ఇక దీంట్లోనే ఏసాను. ఈ కర్రీ కూడా చాలా బాగుంటది. ఈ కర్రీ వండేది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ స్టోరేజ్ ఫుల్ వచ్చిందనమాట అప్పటికే. ఇంక అందుకే తీయలేకపోయాను. ఇక తర్వాత మొత్తం ఉన్న వాటిలన్నిటిని క్లియర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తీసేపాటికి ఇక ఈ టైం అయింది. ఇక నేనైతే నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేస్తానండి. వేరే వాళ్ళకి కూడా 1 కేజీ అలా కావాలంటే ఇచ్చాననమాట. ఇంకా మళ్ళీ ఒకసారి అడిగారు ఇంకొక కేజీ కావాలని. ఆల్రెడీ కొంచెం చేసి ఉంచాను. ఇక మిగతాది ఇది కూడా చేసి ఇక అది ఇది కలిపి వాళ్ళకి బాగా ఎర్రగా కాగబెట్టి ఇస్తాననమాట. నెయ్యి వీడియో కూడా తీద్దాం అనుకున్నానండి. కానీ స్టోరేజ్ ఫుల్ వచ్చింది. మన ఛానల్‌లో ఆల్రెడీ నేను నెయ్యి ఎలా తయారు చేస్తానో కూడా పెట్టాను. ఒకసారి చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తానులెండి. ప్యూర్ నెయ్యి అండి. స్వచ్ఛమైన నెయ్యి అనమాట. మాకు గేదె పాలు ఇస్తారు. ఒక అంకుల్ వచ్చి ఇస్తారు పాలు. దాంట్లోనైతే మీగడ తీసి నేను ఇలా నెయ్యి తయారు చేసుకుంటాను. ఇంకా ఇంతకుముందు చేసిన నెయ్యి ఉంది. అది ఇది కలిపి ఒక్కసారి ఎర్రగా కాగబెట్టి ఇంకా ఎవరన్నా అడిగినప్పుడు ఒకేసారి వాళ్ళకి కేజీ అలా కావాలంటే ఇచ్చేస్తానండి. నేను అప్పుడప్పుడు గోంగూర పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి ఒకటి, టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఉంటది కదా! అదొకటి. ఈ 2 చేసినప్పుడు ఇక నేనైతే ఇలా నెయ్యేసుకొని తింటాను. మా ఇంట్లో ఎవరు తినరండి నెయ్యి. ఇక నేను ఒక్కదాన్నే తింటాననమాట. ఇక రేపు మార్నింగ్‌కైతే ఇడ్లీకైతే నానబెట్టానండి. ఇక అది చూపెట్టలేదనమాట. ఇక ఇది పిండి గ్రైండర్‌లో ఏసి పట్టుకున్నాననమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో పిండయితే. ఇడ్లీ పిండి గ్రైండర్‌లో పట్టానండి. అసలు ఎంత తెల్లగా ప్యూర్‌గా ఎంత బావుందోనండి. ఇడ్లీలు కూడా చాలా బావుంటాయనమాట. మెత్తగా దూదుల్లాగా ఉంటాయి. ఇంకంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో.